సుజలా సుఫలా మలయజ శీతలా. తాతయ్య, మీ కళ్ళల్లో నీళ్ళెందుకు వస్తున్నాయి? ఈ పాట వింటే 1947 గుర్తుకొస్తుంది తల్లి. మేము దేనికోసం పోరాడామో ఈ రోజు ఏమైందని బాధగా ఉందమ్మా. ఇదేంటి తాతయ్య? ఇది మన భారతదేశం కదా తల్లి. 1947లో పేద దేశం, 2024లో కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే. 75 ఏళ్ళు దాటినా ఎందుకు అలా ఉన్నామో దీనిలో ఉంది. అయితే మనం చదువుకుంటున్నది దేనికి? అక్షరాస్యత వచ్చింది తల్లి, కానీ నీతి పోయింది. అవినీతి, దరిద్రం, స్వార్థం ఇవే మన అసలైన శత్రువులు. హాయ్ స్వీటీ. స్వీటీ, మీ ఫ్రెండ్ రాణికి ఇల్లు మంజూరైనది, నేనే చూస్తున్నాను. ఓకే. ప్రకాష్ సార్, సైడ్కి వచ్చేయండి సాయంత్రం. సార్, సిమెంట్ తగ్గిస్తే 5 లక్షలు మిగులుతాయి సార్. క్వాలిటీ టెస్ట్లో పట్టుబడితే సైన్ చేస్తే చాలు సార్, ఎవరికి తెలుస్తుంది? సరే, జాగ్రత్త. మేస్త్రి, 1 గంప సిమెంట్కు 12 గంపలు ఇసుక. మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదన, మంగళం పుండరీకాక్షాయ. జ్ఞానం వల్లనే ఈ కుటుంబం నాశనం అయిపోయింది. అంతేకోండి మీ నాన్న. ఏమైంది స్వీటీ? మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయారు టీచర్. డాడీ, రాణి ఫ్యామిలీ చచ్చింది మీ వల్లనే. మీకు కొంచెం కూడా ఏం అనిపించడం లేదా? ఈ స్వార్థం వల్ల నా దేశం నాశనం అవుతుందిరా. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఇచ్చే పథకాలను మన స్వార్థం గురించి పాడు చేస్తున్నాం. క్షమించు డాడీ, క్షమించు స్వీటీ. ఇక నుంచి నీతిగా బతుకుతాను. మనకిచ్చింది చాలు నాన్న దేవుడు. ఇక నుంచి లంచాలు వద్దు. నీతిగా బతికి భారతదేశాన్ని కాపాడుదాం.